ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ గురించి. ఈ మూవీ ఎలా ఉంది, సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మమితా బైజు గారి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా లేదా, మూవీ థియేటర్ లో చూడొచ్చా లేదా అనేది నా ఒపీనియన్ పరంగా నేను చెప్తాను. స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం. ఈ లోపు మీరు ఒక చిన్న పని చేయండి. ముందుగా ఒక మాట చెప్పాలి, ఈ మూవీ థియేటర్ లో చూస్తున్నంతసేపు నాకు లార్జర్ దెన్ లైఫ్ గానే అనిపించింది. మామూలుగా మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూసేదే అయినా కూడా ఒక 3 గంటల పాటు మన చుట్టూ ఉండే లోకాన్ని మర్చిపోయి ఆ దర్శకుడు ఆ నటులు చేసే లోకంలోకి వెళ్లిపోయి దాంట్లో పరకాయ ప్రవేశం చేసి ఎంటర్టైన్మెంట్ పొందడమే సినిమా అనేది. మామూలుగా జనాలందరూ మూవీకి అందుకుపోతారు. మూవీలో ఉండేది మొత్తం సినిమాటిక్ ఎమోషనే. నార్మల్ ఫ్యామిలీలో వాళ్ళ కొడుకు పెళ్లి వద్దంటే ఈ కాలంలో తల్లులు సైలెంట్ గా ఉంటారంటే నేను నమ్మను. కాబట్టి మూవీ పరంగా చూస్తే మూవీలో ఉండే ఎమోషన్స్ మొత్తం సినిమాటిక్ ఎమోషన్స్. సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం, మన చుట్టూ ఉండే లోకాన్ని మర్చిపోయి ఇంకో లోకంలో ప్రవేశించడమే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ పరంగా ఇస్తుంది అని చెప్పి నా అభిప్రాయం. ఆ రకంగా చూస్తే ఇది పర్ఫెక్ట్ మూవీ. మీకు ఆ అనుభూతి కలగాలంటే ఈ మూవీని థియేటర్లోనే చూడాలి. ఓటీటీలో చూస్తే ఆ ఫీలింగ్ రాదని నా అభిప్రాయం. ఇంకా సూర్య గారి విషయానికి వస్తే మనం సూర్య గారిని థియేటర్ లో ఒక మాస్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ లో చూడడానికి అలవాటు పడిపోయాము. ఈ మూవీలో అలా మాస్ క్యారెక్టర్ ఏమి ఉండదు. సూర్య గారు కామ్ గా, మెచ్యూర్డ్ గా, చాలా జెంటిల్ గా ఉంటారు. ఈ మూవీ మొత్తం పెద్దగా యాక్షన్ సీన్స్ ఉండవు, పెద్దగా డైలాగ్ కూడా మాస్ డైలాగ్ కూడా ఉండవు. ఈ మూవీలో పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్షిప్ దాని చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. మమితా బైజు గారి యాక్టింగ్ న్యాచురల్ గా, ఇన్నోసెన్స్ గా ఉంటుంది. ఈ మూవీ మొత్తంలో వయసు తేడా ఉన్నా కూడా పెద్దగా డిస్ట్రాక్ట్ చేయదు మమ్మల్ని చూసే జనాల్ని. ఆ మూవీకి కావాల్సినంతగా ఆమె పర్ఫార్మెన్స్ సెట్ అయింది. స్క్రీన్ పైన రాధిక గారు కనిపించిన ప్రతిసారి రాధిక గారు సూర్య గారి మధ్య ఆ మదర్ అండ్ సన్స్ బాండింగ్, ఎమోషన్స్ బాగా అట్రాక్ట్ చేస్తాయి జనాల్ని. దర్శకుడు ఈ మూవీ స్టోరీని ఒక వయసు తేడా ఉన్న రొమాన్స్ కథగా కాకుండా ఫ్యామిలీ, రిలేషన్షిప్, సోషల్ పర్సెప్షన్ ఎలా ఉంటది అనే దాని వైపు తీశారు. అది బాగుంది మూవీలో. అక్కడక్కడ రాబోయే సీన్స్ ముందే ఊహించదగినవి ఉన్నా కూడా రాధిక గారు, సూర్య గారు, అలాగే సూర్య, మమితా బైజు గారు ఫ్యామిలీలో ఎంటర్ అయినప్పటి నుంచి సీన్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అట్లా అన్ని బాగుంటాయి. ఏవి కూడా ఎమోషన్ ని ఓవర్ చేసేలాగా లేవు. ఈ మూవీ మీకు ఒక మాస్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా అయితే పనికిరాదు. ఒక ఫ్యామిలీ ఎమోషన్, రిలేషన్షిప్ డ్రామా మీద అయితే వర్కౌట్ అవుతుంది. మొత్తం లార్జర్ దెన్ లైఫ్ గా మీకు కనబడుతుంది స్క్రీన్ మీద ఈ మూవీ. నాకైతే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ పక్కా థియేటర్ లో చూడాల్సిన మూవీనే. ఇది మిమ్మల్ని ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఓవర్ మాస్ ఉండదు, క్లాస్ గా సాగిపోతూ ఉంటుంది స్టోరీ. మీరు మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? Please like and subscribe.